యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకున్నా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఒకసారి అక్కడ ఆగండి. మనం మామూలుగా మొదటి 3 వచనాలు లేకపోతే 4 వచనాలు చదువుతాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణ దారి కానీ 14 వచ్చేస్తాం. కానీ హియర్ ఇస్ ద థింగ్, లుక్ ఎట్ ది సీక్వెల్. ఆదియందు వాక్యం ఉండింది, ఆ వాక్యం ఎవరు? దేవుడు. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యము నెక్స్ట్ ఏంటంట? ఆయనలో జీవముండెను. ఆగండి. ఆ వాక్లో జీవం ఉందంట. ఆ జీవము మనుషుడికి ఏమైందంట? దేర్ యు గో. సో లిసన్ కేర్ఫుల్లీ. ఆదియందు వాక్యము, ఆ వాక్యములో జీవం ఉంది. ఆ వాక్యము మనుషుడికి జీవంగా వచ్చినప్పుడు ఆ మనుషుడికి ఏం కలిగింది? వెలుగు కలిగింది. మిమ్మల్ని అడుగుతున్నా, మీలో వెలుగుందా? ఇస్ దర్ లైట్? లెట్స్ సీ. ఎందుకంటే ఈరోజు చాలామంది చీకట్లు ఉన్నారు. చీకట్లు ఉంటూ అక్కడ వెలుగు ఉంది, ఇక్కడ లేదు. అక్కడ వెలుగు, ఇక్కడ కాదు. నువ్వు వెలుగులోకి వస్తావా? పీపుల్ డోంట్ వాంట్ కమ్ టు ద మెయిన్ పాయింట్. ఎక్కడ మిమ్మల్ని ఎవరిని ఇక్కడ తీసుకొచ్చి పెడతా, మీరు మాట్లాడుతున్నా చాలామంది అంటారు, ఎన్నో అనుకున్నా, ఇక్కడికి వచ్చిన వెంటనే మర్చిపోయా, బుర్ర ఆఫ్ అయిపోయింది. బట్ దెన్ వాక్యము జీవము. జాగ్రత్త వినండి. వాక్యము యేసు ప్రభు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. యేసు వాక్ అయి ఉన్నాడు. ఆ వాక్లో జీవము, ఆయన జీవమే ఉన్నాడు. హీఈస్ ద లైఫ్ గివర్, జోయి. ఆయన ఎప్పుడైతే మనలో ఉంటున్నాడో, ఆ జీవం ఎప్పుడైతే మనలోకి వస్తుందో మనకేం కలుగుతుందంట? మనలో ఏముందంట? వెలుగు. యేసుప్రభు అన్నాడు, నేను లోకంలో ఉన్నప్పుడు నేను లోకానికి వెలుగే ఉన్నాను. అంతటితో ఆపుతాం, మళ్ళీ చదువుదాం ఆ వాక్యం. కానీ అదే సమయంలో అంటారు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. హౌ కెన్ ఐ హ్యావ్ లైట్? ఐ హ్యావ్ నో లైట్. ఐఎమ్ లైక్ అ మూన్, ఐ డోంట్ హ్యావ్ నో లైట్. కానీ ద లైట్ దట్ ఫాల్స్ ఆన్ మీ షైన్స్ కదా. నా చుట్టూ యూ కెన్ సీ ద లూమినెన్స్. ఐఎమ్ గ్లోయింగ్ అండ్ ఆల్ అరౌండ్ మీ ఇస్ గ్లోయింగ్. దేర్ ఇస్ అ గ్లో which you call the glory. The glory. Without an object there is no glow. Without you there is no glory. నీవు లేకున్నా దేవునికి మహిమ లేదు. నీవు నిలబడితే దేవునికి మహిమ. ఎందుకంటే అక్కడ వెలుగు ఉంది. ఆ వెలుగు ఇక్కడ కనబడాలంటే నేను ఉండాలి. కానీ ఈ మధ్యలో నాకు ఆ వెలుగుకి నా ఇంటెన్సిటీ, అంటే నా మహిమ, లేకపోతే నా మీద ఆ తేజస్సు, లేకపోతే నా మీద ఆ లూమినెన్స్ అధికం అవ్వాలంటే వెలుగు అధికపరచాల్సిన అవసరం లేదు. వెలుగు అక్కడే ఉంది. కానీ మనము చేసే సత్క్రియలను బట్టి, అంటే ఇంకో మాటలు చెప్పాలంటే మన జీవిత విధానాన్ని బట్టి, మన జీవితంలో జరుగుతున్న కార్యాలను బట్టి పరమ తండ్రికి మహిమ కలగాలంట. ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ జ్ఞాపకం చేసుకుందాం. లెట్స్ ఫాలో ద మెసేజ్. ఆదియందు వాక్యము. యోహాను రాస్తున్నాడు దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యము ఏంటి? ఆయన జీవము కలిగి ఉన్నాడు. ఆయన ద్వారంగా మనకి ఏమనుగ్రహించబడింది? వెలుగు అనుగ్రహించబడింది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి దాన్ని గ్రహింపకుండెను అంటే అర్థం ఏంటి? చుట్టూ చీకటి ఉంది, అక్కడ మాత్రం వెలుగు ఉంది. కానీ ఈ చీకటి ఆ వెలుగును ఓవర్టేక్ చేయలేదు. ఈ చీకటి ఆ వెలుగును దాటలేదు. చీకటి ఎంతలో ఉండొచ్చు, వెలుగు వచ్చిన చోట చీకటికి అధికారం లేదు. కమింగ్
కంటిన్యూ దట్ వర్స్. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోకి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఎవరు ఆ వెలుగు? యేసు వెలుగు అని నమ్మిన వారు మాత్రం బిగ్గరగా యేసయ్యా అని చెప్పండి. యు సీ, హీ ఈజ్ లైట్. సో ద క్వశ్చన్ కమ్స్ టు యూ, నీలో వెలుగు ఉందా? వెలుగు ఉన్నాడా? ఈజ్ యువర్ లైఫ్ లైట్? సో దేవుడు వాక్యంలో తెలియబడుతుంది, నిజమైన వెలుగు. నిజమైన వెలుగు అన్న ప్రతిసారి ఒరిజినల్ అంటే డూప్ ఉంది, అవునా కదా? ఒరిజినల్ అన్ను డూప్ కనబడుతుంది. సో వెన్ యూ టాక్ అబౌట్ ట్రూ లైట్, నాట్ ఆల్ లైట్ ఇస్ రియల్ లైట్, నాట్ ఆల్ లైట్ క్యారీస్ ద రియల్ ఎవిడెన్స్, ఆల్ దట్ థింగ్ దట్ షైన్స్ ఇస్ నాట్ ద ట్రూ లైట్. ఇంకా మాటలు చెప్పాలంటే ఆ వెలుగు వెలిగిస్తూ వచ్చింది, కానీ నిజమైన వెలుగు ఒకటి ఉంది. ఇంకా మాటలు చెప్పాలంటే నా మీద ఇందాక వెలుగు కనబడచ్చు, కానీ నేను లోకానికి వెలుగు అని చెప్పచ్చు, కానీ నా సోర్స్ ఎవరు? సూర్యుడు లేకపోతే చంద్రుడు వెలుగుని ఏమైనా చూపిస్తాడా? వాట్ ఈస్ ద పాయింట్? ఈరోజు చాలామంది వారి జీవితంలో జరిగే కార్యాలు వారి ఘనత, వారి ప్రభావం, వారి మహిమ అనుకుంటున్నారు. ఇఫ్ దెర్ ఇస్ నో లైట్, యు ఆర్ యూస్లెస్ నో మ్యాటర్ హూ యు ఆర్. దిస్ ఇస్ ద ట్రూత్. ఎక్కడక్కడ చదవండి, నిజమైన వెలుగు కలదు, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగను గాని లోకం ఆయనను తెలుసుకోలేదు. ఈరోజు యేసు ఆ వెలుగు అనేది లోకం తెలుసుకుంటలేదు. ఇంకా చదవండి, అక్కడ చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎందరైతే ఆయనను అంగీకరిస్తున్నారో, ఇంకా మాటలు చెప్పారంటే ఎందరైతే వెలుగుతో వెలిగించబడుతున్నారో, వెలిగించబడిన వారు ఎవరో అక్కడ చదివింది మీకు అర్థమవుతే, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు, ఆయన పిల్లలంట. వెలుగు అంటే నీవు దేవుని బిడ్డవి, వెలుగు లేకపోతే నువ్వు దేవుని బిడ్డవి కాదు. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, డూ యూ హ్యావ్ లైట్? ఇఫ్ యూ హ్యావ్ లైట్, దట్ ఈస్ అ సైన్ దట్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ అ సన్ ఆర్ అ డాటర్ ఆఫ్ గాడ్. ద ఎవిడెన్స్ ఇస్ ద లైట్ విచ్ ప్రూవ్స్ యు ఆర్ అ సన్, యు ఆర్ అ చైల్డ్. ఇంకా మాటలు చెప్పాలంటే వెలుగులో నిలబడిన వారు మాత్రం దేవుని బిడ్డలు, అంధకారంలో ఉన్నవారు అంధకార ప్రజలు, అపవాదికి సంబంధికులు. ఎక్కడ ఆ వాక్యం చదువుతూ వెళ్తే అక్కడ కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఎందరు అంగీకరించారో వారికి అందరికి, ఎందరు అంగీకరించారో వారందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఏమిచ్చాడు ఆ మాట? ఆ మాట జ్ఞాపకం పెట్టుకోండి. అధికారం ఇచ్చాడు. అంగీకరించు, అధికారం. కమ్ ఇన్ టు ద లైట్, బి అ పార్ట్ ఆఫ్ ద లైట్, అధికారము. కంటిన్యూ ప్లీజ్. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మానుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే ముందటి వాడైననియు, నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. చాలు. మొదటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, టుడే ఐఎమ్ గోనా కంపేర్ ద లైట్, వెలుగు. అసలు మామూలుగా వెలుగు ఏంటి? ఆ వెలుగుకి యేసు ప్రభుకి సాదృశ్యం ఏంటి? వెలుగు యేసు ప్రభు, యేసులో వెలుగు ఉంది, యేసే వెలుగు. ఆ వెలుగు అనేటప్పుడు మనకు కనబడే కనీసము వెలుగు ఏంటో కొంచెం అర్థం చేసుకోగలిగితే, ఆ దేవుడు ఇంకెంత గొప్ప దేవుడు, ఆ దేవుళ్ళు ఇంకా గొప్ప కార్యాలు ఏమున్నాయో మనం గ్రహించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్ యు రెడీ? గుడ్. దేవుడు వెలుగు, యేసు వెలుగు. యేసు వెలుగు, యేసు వెలుగుతో ఈ లోకము వెలిగించబడింది. ఇంకో మాటలో చెప్పాలంటే, ఆదాము అవ్వ తినవద్దన్న ఫలము తిన్న దినమన, ఈ ఫలము తిన్న దినమన మీరు నిశ్చయంగా చచ్చెదరు. వారు చచ్చారు. ఇందుకు క్రీస్తు, క్రీస్తు సమస్తం ఆయన ద్వారా చేయబడింది, ఆయన బట్టి చేయబడింది, ఆయన బట్టే ఉంది, ఆయన కొరకు చేయబడింది. కరెక్ట్? సో
క్రీస్తు ఆయన జోయి, ఆయనే ఊపిరి, ఆయనే వెలుగు, ఆయనలోనే జీవము. ఆ జీవం ఇచ్చినప్పుడు మనం చూస్తున్నాము, ఆ జీవం ఇచ్చినప్పుడు ఎప్పుడైతే మనుషుడు తినవద్దన్న ఫలము తిన్నాడో దేవునికి మానవుడికి సపరేషన్. ఇంకో మాటలు చెప్పాలంటే వెలుగుపోయింది. వెలుగుపోయిన నిమిషము మనుషుడు చచ్చినోడిగాడు. వెంటనే శరీరంలో చచ్చాడా? లేదు, ఆత్మలో చచ్చిన వారుగా అయ్యారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనం చచ్చిన వారు ఉన్నప్పుడు క్రీస్తు మనల్ని తిరిగి లేపాడంట. హీ గేవ్ us లైఫ్. సో లైట్ గివ్స్ లైఫ్. జీసస్ ఇస్ లైట్. యేసు జననాన్ని అనేక సార్లు మనం చులకన చేస్తామండి. అనేక మంది అంటారు క్రీస్తు మరణము ముఖ్యము, క్రీస్తు జననము ముఖ్యము లేదని. కానీ నేను ఎప్పుడు భావిస్తానో, జననము లేనిది మరణము లేదు. జననంలోనే మరణపు సాదృశ్యములు ఉన్నాయి. జననంలోనే ఆయన త్యాగము, ఆయన ప్రేమ, ఆయన సమర్పణ. సిలువ ఎక్కిన తర్వాత కాదు ఆయన ప్రేమను చూడగలిగింది. ఆయన ఆ మహిమను విడిచి తన్ను తాను తగ్గించుకుని, ఆ జోయి, ఆ జీవము ఈ లోకంలోకి తగ్గించుకుని వెలుగుని నీకు ఇచ్చింది చూడు. అంధకారంలో ఉన్న వాడిని లేపింది చూడు. అక్కడే అయిపోయింది. ఆయన చేస్తానికి నిర్ణయించాడు, చేసి ముగించాడు. ఎంతమంది నమ్ముతారు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన కార్యము నా కొరకు చేసి ముగించాడు అన్నవారు హల్లెలూయా చెప్పండి. నా కమింగ్ బ్యాక్, ఆయన గురించి ప్రవచనము పాత నిబంధనలు అనేక సార్లు చూస్తాము. 4 ముఖ్యమైన ప్రవచనం చెప్పాలంటే యెషయా 9:2 చదువుతాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. అదే 6వ చదివితే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు. ఎవరంట ఆయన? అందరు చెప్పాలి, ఎవరంట ఆయన? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఎవరాయన చెప్పండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. 5 టైటిల్స్ మీరు చూస్తారు. ట్రినిటీ గురించి చెప్తూ యేసు దేవుడు వాక్యం ఎక్కడంతో ఉందో వీలైనప్పుడల్లా చూపిస్తూ వస్తానని చెప్పాను. యేసుని గురించి రాయబడినప్పుడు ఆయన దేవుడు అని చెప్పబడింది. ఇక్కడ చూడట్లేదా? ఆయన ఎవరంటే ఆయనంట బలవంతుడైనా, గట్టి చెప్పాలి, బలవంతుడైనా. హీఈస్ గాడ్, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఆయన దేవుడా కాదు, ఆయన దేవుడు. ఆయన ప్రవక్త కాదు, ఆయన దేవుడు. ఆయన దేవుడు కుమారుడు మాత్రం కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. He is God. He is God. ఈ ప్రవచనం చూసిన తర్వాత జకర్యా ప్రవచిస్తాడండి. ఎవరు జకర్యా? బాప్తిసం ఇచ్చి యోహాను తండ్రి అయిన జకర్యా, యాజకుడు. ఆయన ప్రవచిస్తూ ఏమని చెప్తాడు చూడండి. లూకా సువార్త 1:78 and 79. రీడ్ ఇట్ ప్లీజ్. చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగు ఇచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. పైనుండి అరుణోదయ దర్శనాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హియర్స్ ఎ ప్రొఫెసీ. ఎక్కడ ఒకసారి యోహాను సువార్త 8:23 చదువుతామండి. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడును. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను. ఏమంటున్నాడు యేసు ప్రభు? మీరు కింద ఉన్నవారు, నేను పైన ఉన్నవాడిని. మీరు లోక సంబంధులు, నేను లోక సంబంధిని కాదు. నేను లోకంలోకి వచ్చాను కానీ నేను లోక సంబంధిని కాదు. నేను పాపపు లోకంలోకి వచ్చాను కానీ పాపం నాలో లేదు. నేను పరిశుద్ధులై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండాలి. ఏంటి దేవుడు చెప్పేది? మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ లోకం చీకటి లోకం. ఈ అంధకార లోకంలో మనం దేవుని బిడ్డలుగా నిలబడినప్పుడు వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ డార్క్నెస్, వీఆర్ పార్ట్ ఆఫ్ లైట్. బట్ దెన్ యు ఆర్ ఆన్ ద సేమ్ గ్రౌండ్. నేను ఒకే స్థలంలో నిలబడచ్చు, ఇక్కడ వెలుగు పడినప్పుడు అక్కడ చీకటి. ఒకే స్థలంలో ఉన్నంత మాత్రాన నా జీవితం చీకటి కాదు, నేను వెలుగులో ఉన్నా. పక్కన చీకటి ఉండొచ్చు, నేను వెలుగులో ఉన్నా. యేసు ప్రభు చెప్పేది అదే, నేను పైనుండి వచ్చాను, నేను వెలుగు. నేను ఈ లోక సంబంధిని కాదు, కానీ ఈ లోకంలోకి వచ్చాను. మీరు ఈ లోక సంబంధంలో, కానీ మిమ్మల్ని వెలిగిస్తానికి వచ్చాను. అదే మన ఇందాక యోహాను సువార్తలో చదువు. ఆయన మనల్ని వెలిగిస్తానికి వచ్చాడు. యేసులో అపవిత్రత లేదండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఆయన లోపం లేవు,
ఆయనలో కీడు లేదు, ఆయనలో చేదు లేదు. దేర్ ఇస్ నథింగ్ ఇంప్యూర్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు 100% పరిశుద్ధుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? ఈరోజు లోకం ఆయనలో ఎన్నో లోపాలు చూపుతామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎవరు ప్రూవ్ చేయలేకపోతున్నారు. యేసులో ఏ లోపం లేదు. ఆయన 100% పర్ఫెక్ట్. కాబట్టి గొర్రెపిల్లగా బలిగా తండ్రి బలిగా ఇస్తానికి క్వాలిఫై అయ్యాడు. ఏ మాత్రము లోపం ఉన్నా కూడా అంగీకరించబడతానికి అవకాశం లేదు. దేవుని వాక్యాన్ని చదివితే క్రీస్తు ఈ లోకంలోకి వస్తంతో పాపము తెలియజేయబడింది. క్రీస్తు ఈ లోకంలోకి వస్తంతో ద స్టాండర్డ్, దేవుని వెలుగు కనబరచబడింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఆజ్ఞలు ఉన్నాయి. దేనికి? ఏది పాపమో, ఏది సరి, ఏది తప్పు లైన్ గీస్తానికి. ఇది సరి, ఇది తప్పు లైన్ గీసింది. ఈరోజు చాలామంది జీవితంలో కూడా క్రియల్లో లైన్లు ఉన్నాయి, కానీ హృదయంలో పాపం ఉంది. యేసు ప్రభు వచ్చినప్పుడు అదే చెప్తున్నాడు, నువ్వు చూస్తామే తప్పు, చేస్తాం మాత్రం కాదు. నువ్వు చేస్తాం మాత్రమే పాపం అనుకుంటున్నావు, చూస్తాం కూడా, అంటే తలస్తాం కూడా పాపమే. ఇక్కడ గమనిస్తానండి, యేసులో ఏ లోపము లేదు, ఏ తప్పు లేదు. కానీ అదే సమయంలో యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది నీ మీద తప్పులు నేరాలు మోపుతానికి కాదు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు అంటే క్రైస్తవులు అంటే తప్పులు ఎత్తిపెట్టేవారు. నువ్వు పాపివి అని చెప్పేవారు. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, Jesus Christ never came into the world to condemn the world. Do you know that? తీర్పు తీరుస్తానికి యేసు ప్రభు ఈ లోకంలోకి రాలే. తీర్పు లేదని కాదు. తీర్పు దేవుడు తీరుస్తానికి ఈ లోకంలోకి వచ్చి నరరూపధారికి వచ్చి మనుషుడికి వాళ్ళే జీవించి 30 సంవత్సరాల వరకు ఆయన దాగి ఉండి, దాని తర్వాత 30 సంవత్సరాల నుండి ఆయన పరిచయం చేసి, ఆయన త్యాగము, యాగము, బలి, ఆయన మరణ పునరుద్ధానం ఇవన్నీ చేయాల్సిన తీర్పు కొరకు కాదు. ఈరోజు చాలా మంది యేసు ప్రభు తీర్పు తీరుస్తానికి వచ్చాడన్న మెంటాలిటీతో ఉన్నారు. నో, యు ఆర్ రాంగ్. యు వాంట్ మీ టు ప్రూవ్ ఇట్ ఫ్రమ్ ది బైబిల్? ఐ విల్ షో ఇట్ టు యు. బైబిల్ యోహాను సువార్త 3:17 ఒకసారి చదువుదామండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, లోకము తన కుమారుడు ద్వారా, ఎవరి ద్వారంగా? కుమారుడు ఎవరు? యేసు ద్వారంగా రక్షణ పొందుతానికే గాని, లోకమునకు తీర్పు తీర్చుటకు, లోకానికి తీర్పు తీరుస్తానికి దేవుడైన లోకములోనికి పంపలేదు. అయ్యా, నిన్ను రక్షిస్తానికి, నిన్ను ప్రేమిస్తానికి, నిన్ను బలపరుస్తానికి, నీ జీవితాన్ని మారుస్తానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. నువ్వు పాపివే, కరెక్ట్. కానీ ఆ పాపము వెలుగులో నీకు తెలియజేస్తానికి, వెలుగులో నీకు బయటికి తీసుకొస్తానికి. చీకట్లో ఇందాక చెప్పాను కదా, గుడ్డివాడు అవ్వచ్చు, మంచిగా దృష్టి కలిగిన వాడు అవ్వచ్చు. చీకట్లో ఉన్న వరకు ఇద్దరు తప్పిపోయిన వారే, ఇద్దరికి ఏమి తెలియని వారే, ఇద్దరు భయంలో ఉన్నవారే. ఎప్పుడైతే వెలుగు కలుగుతుందో యు హ్యావ్ యాక్యురసీ, నీ దృష్టి పనిచేస్తుంది, యువర్ సెన్సెస్, మనోనేత్రాలు తెరవబడుతుంది, నీ జీవితంలో కార్యం జరుగుతాము. దేవుని వాక్యంలో చూస్తానండి, దేవుని వాక్యంలో దేవుడు ఆయన పరిశుద్ధుడు. సైన్స్ చెప్తుంది లైట్ is pure. Do you know that? Light is pure. You cannot contaminate light. వెలుగుని అపవిత్రపరచలేమంట. ఏదైనా అపవిత్రపరచచ్చు, కానీ వెలుగుని అపవిత్రపరచలేమంట. అంటే ఏంటి అర్థం ఏంటి? నా మీద వెలుగు పడుతుంది అనుకో, నేను కావాలంటే ఇక్కడ మట్టి తీసి రాసుకోవచ్చు. నేను మట్టి రాసుకున్నంత మాత్రాన వెలుగు మురికైందా? నేను మట్టి తీసి గాలిలో వేయచ్చు, వెలుగు మురికైందా? నేను మట్టి తీసి వెలుగు మీద వేయచ్చు, వెలుగు మురికైందా? నో. వెలుగు సోర్స్ ఇస్ ద సేమ్. సో సైన్స్ సేస్ ద లైట్ ఈజ్ ఆల్వేస్ ప్యూర్. దేవుని వాక్యం చెప్తుంది యేసు ప్రభు వెలుగు. యేసు ప్రభు చెప్తున్నాడు నేను వెలుగు. యేసు ప్రభు చెప్పేది ఏంటంటే నేను వెలుగు, నేను పరిశుద్ధుని. అదే సమయంలో వాక్యం తెలియజేస్తుంది నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు మనుషులు మన మీద మాట్లాడేస్తారు, నేరాలు మోపుతారు, కొండాలు మోపుతారు, మనల్ని తప్పు పడతామని చూస్తారు. టు కాల్ us wrong, టు ప్రూవ్ us wrong, దే మైట్ త్రో ఎనీథింగ్. నీలో దేవుని ప్రేమ, నీలో క్రీస్తు, నీలో వెలుగు ఉంటే యు ఆర్ నెవర్ రాంగ్. దేవుడు నిన్ను చూసేది నీ పైన వెలుగు ఉందా అని. ఈ మాట జాగ్రత్త వినండి. నాలో ఎన్ని లోపాలను ఉండొచ్చు, ఇప్పుడు నా ఫేస్ని చక్కగా దగ్గర ఎగ్జామ్ చేస్తే అన్ని లోపాలు చెప్తారు. కానీ నేను ఈ వెలుగులో ఉన్నంత వరకు, ఈ వెలుగు అధికమయ్యేంత వరకు నాలో లోపాలు మీరు పట్టలేరు. టు ప్రూవ్ ఇట్ ఐఎమ్ ఆస్కింగ్ ద కెమెరా,
ఇంక్రీజ్ యువర్ ఎక్స్పోజర్స్. ద లైట్ ఈస్ ఇంక్రీజింగ్. ఏం కనబడుతుంది? అసలు నేను కనబడుతున్నానా? ఎప్పుడు దేవుడిని అడగాల్సింది అదే, దేవా నీ సన్నిధి నన్ను కప్పాలి, నీ షెకెనా నన్ను కప్పాలి. మోషే అంట దేవుని దగ్గర నుండి కిందకి దిగి వస్తే మనుషులు మొహాన్ని చూడలేకపోయారంట. ఎందుకు మొహాన్ని చూడలేకపోయారు? తేజస్సు. మొఖాన్ని మూసుకోవాల్సి వచ్చిందంట, గుడ్డ కప్పుకోవాల్సి వచ్చిందంట. అయ్యా నిన్ను చూడలేకపోతున్నాను, యూఆర్ టూ బ్రైట్, ఐ కాంట్ సీ యూ. ఏంటి? దేవుని మహిమ, దేవుని వెలుగు ఆయన మీద పడితే ఇట్ ఈస్ టూ బ్రైట్ దట్ దే కుడెంట్ సీ. మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో దేవుని వెలుగు ఉందా? దేవునికి దగ్గరగా చేరే కొద్ది మన వెలుగు మహిమ అధికమవుతుంది, మన మహిమ అధికమవుతుంది. చూసి మనలో లోపాలు ఆయన వెలుగులో కప్పబడతాయి, మనలో తప్పులు ఆయన వెలుగులో కప్పబడతాయి. తప్పు లేనివాడు ఎవడో లేడు. అంగీకరిస్తారా? లోపాలు లేనివాడు ఎవడు లేడు. ఎవడు తన సొంత క్రియలను బట్టి అతిశయిస్తానికి లేదు. Nobody is pure by himself, nobody is right by birth, nobody is good by character. No, not possible. కానీ ఆయన వెలుగును బట్టే మనలో విలువ, మనలో మహిమ. మీకు ఒకటే చాయిస్, క్రీస్తు కావాలా, వెలుగా, చీకట, జీవమా, మరణమా, ఏది కావాలో కోరుకోండి. దయచేసి స్థలంలోంచి ప్రార్థన చేసుకుంటూ, నిజంగా మన జీవితం వెలిగించబడిందా? నిజంగా మన జీవితంలో ఆయన తేజో ప్రకాశము, ఆయన మహిమ ఉందా? ఆయన వెలిగించే దేవుడు అండి. ఆయన ఉన్న జీవితంలో చీకటి ఉండదు. నాట్ పాసిబుల్. వెలుగు చీకటి కెనాట్ కో ఎగ్జిస్ట్. ఇట్ కెనాట్ బి అట్ వన్ ప్లేస్, ఇట్ కెనాట్ బి వన్ వే. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని వెలిగించాలని, నీ జీవితాన్ని బలపరచాలని, నీ జీవితం ద్వారంగా కార్యము జరిగించాలని క్రీస్తు ఆరాధన. ఈరోజు ఎందరో అజ్ఞానంలో ఉన్నారండి, ఆచారంలో ఉన్నారండి. ఇఫ్ యూ వాంట్ ట్రెడిషన్ యూ విల్ నెవర్ ఫైండ్ క్రైస్ట్. ఆచారంలో క్రీస్తుని ఎప్పటికీ గుర్తెరగలేరు. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలుగా మార్చబడాలంటే ఆయన వెలుగు. అడగండి, ప్రభా నీ వెలుగులో నన్ను పరిశీలన చేయి ప్రభా, నీ వెలుగుతో నన్ను జీవితాన్ని మార్చు ప్రభా, నా జీవితాన్ని ఉత్తేజపరచు ప్రభా, నా జీవితంలో జీవం దయచేయి, సారము దయచేయి, నేను ఎదిగినట్లుగా చేయి. నీ వెలుగు ఉంటేనే కానీ నేను ఎదగలేను, నీ వెలుగు ఉంటేనే కానీ బ్రతకలేను. నా భయాలను తొలగించేది నీ వెలుగు ప్రభా, నాకు ధైర్యము నిరీక్షణ ఇచ్చేది నీ వెలుగు ప్రభా, నన్ను బ్రతికింపజేసి నడిపించి ఫలింపజేసేది నీ వెలుగు ప్రభా. నీ వెలుగు నాకు కావాలి. వెలిగించబడిన వారైతే దేవునికి స్తోత్రములు చెప్పండి. నో యువర్ అథారిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మీరు ఏమై ఉన్నారో తెలుసుకున్న వారికి ఉండాలి. క్రీస్తునందు మీకు అనుగ్రహించబడిన అధికారము కలిగినట్లుగా జీవించాలి. క్రీస్తు ద్వారంగా మీకు ఇవ్వబడిన నిశ్చయత, ధైర్యము కలిగిన వారికి ఉందామండి. ఎక్కడ? ప్రభు చెప్తున్నాడు కదా, ఇన్ హిమ్ దెర్ ఇస్ నో షాడోస్, ఇన్ హిమ్ దెర్ ఇస్ నో షాడోస్, దెర్ ఇస్ నో వేరియేషన్స్ ఇన్ హిమ్, దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ ఇన్ హిమ్. హి ఈస్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే దేవుడు అండి. మారని దేవుడు. మారని దేవా నీకు వందరములయ్యా. నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందరములయ్యా. ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు, లెమ్ము తేజరిల్లుమో, వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. యూ నీడ్ టు స్టాండ్, ద లైట్ ఇస్ షైనింగ్. యూ నీడ్ టు స్టాండ్. నీవు నిలబడితే నీ పైన వస్తుంది. లెమ్ము తేజరిల్లుమో, వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. దేవుని మహిమ నీ పైన ప్రకాశించాలంటే యూ నీడ్ టు స్టాండ్. నిర్ణయిస్తున్నారని నిలబడతాను దేవుని కొరకు, నిర్ణయిస్తున్నారని క్రీస్తు సాక్షికుంటాను, నిర్ణయిస్తున్నారని నా జీవితం దేవుని కొరకు, నిర్ణయిస్తున్నారని నేను ఎక్కడున్నా, ఎక్కడ ఎంత అంధకార ప్రజల మధ్య ఉన్నా కూడా నేను ఇంకా వెలుగు సంబంధిని. ఒక చిన్న క్యాండిల్ కూడా చాలండి. ఒక చిన్న క్యాండిల్ కూడా ఎంత అంధకారం ఉన్నా కూడా ఆ క్యాండిల్ని ఆపలేదు. ఆ క్యాండిల్ ఒత్తు ఆరేంత వరకు, లేకపోతే దాంట్లో వ్యాక్స్ అయ్యేంత వరకు ఆ క్యాండిల్ ఆరదు. ఈరోజు నీవు కానీ వెలిగించబడితే దేవుడు అంటాడు, నీ వెలుగును బట్టి అనేక మంది జీవితాలు మార్పు కలుగుతుంది. నీ వెలుగును బట్టి అనేక మంది జీవితాలు వర్ధిల్తాయి. నీ వెలుగును బట్టి అనేక మంది జీవితాల్లో మేలు జరుగుతుంది. నీవు చేస్తున్న సత్క్రియలను బట్టి పరలోకమందున్న నీ తండ్రికి మహిమ కలుగుతుంది. ఐఎమ్ ఆస్కింగ్ యూ, if you are truly a child of light, what good thing that you have done that has brought glory to God?
దేవుడికి మహిమ వచ్చిన కార్యాలు ఏమైనా చేశారా? ఏమైనా ఉందా? ఏంటది మీరు చేసింది? వాట్ గుడ్ థింగ్ హ్యావ్ యూ డన్? ఏంటది మీరు చేసింది? స్వార్థంలో ఉన్నవాడు వెలుగు సంబంధి కాదు, చీకటి సంబంధి. చీకటిలో ఉన్నవాడికి నిరీక్షణ ఉండదు. నిరీక్షణ లేకపోతే విశ్వాసం లేదు. నిరీక్షించు వాటి నిజ స్వరూపం. ఈరోజు విశ్వాసం అన్నదప్పుడు నిరీక్షించు వాటి సంథింగ్ దట్ యు హోప్ ఫర్. ద లైట్ గివ్స్ యూ హోప్. ద లైట్ గివ్స్ యూ హోప్. ఈరోజు అడగండి, ప్రభువా నా జీవితంలో నువ్వు ఉదయించాలయ్యా. ఆయన ఉదయించే సూర్యుడు అంటండి. రాత్రంతా దుఃఖం ఉండొచ్చు, రాత్రంతా ఏడుపు ఉండొచ్చు, కానీ ఉదయం వస్తుందంటే జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. రాత్రంతా ఏడుపు, కానీ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. ఉదయంనే సంతోషం అంట. అడగండి, ప్రభువా నా జీవితంలో నువ్వు నీ వెలుగును ప్రకాశింపజేయ్యా. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీకు వందనాలయ్యా. ట్రూలీ లార్డ్, వాట్ ఎ ప్లెజర్, వాట్ ఎ జాయ్, వాట్ ఎన్ ఆపర్చునిటీ. నీ సన్నిధిలోకి వస్తాం, నీ బిడ్డలను పిలబడతాం, నీ సొత్తుగా జీవిస్తాము, నీ వెలుగు ద్వారంగా నింపబడిన వారిగా మహిమ జీవితాలు కలిగిన వారు ఉంటాము. ఎంత గొప్ప భాగ్యం ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడే నమ్ముతున్నామయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి జీవితాన్ని నువ్వు ఎరుగున్నావు నమ్ముతున్నాం ప్రభు. ప్రతి జీవితాన్ని, ప్రతి స్థితిని ఎరిగిన దేవా, ప్రతి ఒక్కరికి నీవే మా జవాబు, నీవే మా ఆశ్రయం, నీవే మా కొండ, నీవే మా కోట, నీ అందే మా నిశ్చయత ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరిని నీకు ఇష్టలుగా, నీకు సాక్షులుగా చేయమని అడుగుతున్నాం. అవునయ్యా యేసు ప్రభా, నువ్వు చెప్పిన రీతిగా మేము ఈ లోకానికి వెలుగై ఉన్నాము. వెలుగు సంబంధులుగా, వెలుగు జ్యోతుల వలె ఈ చీకటి లోకంని నీ వైపు తిప్పు వారిగా మమ్మల్ని చేయమని అడుగుతాం. మా జీవితంలో జరిగే ప్రతి కార్యంను బట్టి నీకు మహిమ రావాలయ్యా. మా జీవితంలో మేము చేస్తున్న ప్రతి క్రియను బట్టి నీకు మహిమ రావాలయ్యా. ఆల్ దట్ వీ ఆర్ ఇస్ బికాస్ ఆఫ్ యూ. ఆల్ దట్ వీ హ్యావ్ ఇస్ బికాస్ ఆఫ్ యూ. ఆల్ దట్ ఈస్ దేర్, దట్ ఈస్ ప్రీడెస్టైన్డ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. నిన్ను బట్టే మాకు సమస్తము, జగతికి పునాది వేస్తా ముందే గుర్రపిల్ల రక్తము చిందించబడింది కదా ప్రభా. ఇదిగో ప్రభా, మా కొరకు ముందుగానే సమస్తము నిర్ణయించిన ప్రభా, నీకు కోట్లాది వందనం. ఎక్కడ మోసపరచు కార్యాలు, మోసపరచు వ్యక్తులు, మోసపరచిన అధికారాలు మా మీద పనిచేయకున్నా, శత్రు బలం అంతటి పైకి మాకు అధికారం ఇచ్చావు ప్రభా. నీ నామములో, యేసు నామములో మాకు అధికారం ఉందని నమ్ముతున్నాం. అధికారం కలిగిన జీవితంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు జీవించాలని వేడుకుంటున్నానయ్యా. గనులుగా, నీకు ఇష్టలుగా, నీ సాక్షులుగా బ్రతుకుతానికి. అదే సమయంలో ఈ లోకంలో వెలుగు 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 ఉదయించే సూర్యుడు మా పైన ఉదయించాడు కాబట్టి ఈరోజు మాకు నిశ్చయం దేవా. ఇక్కడ ఉన్న ప్రతి జీవితాన్ని ధన్యమైన జీవితంగా ఈ లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నవారు, ఇక్కడ నీ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని నీవే బలపరిచి, నీ కృపలో జీవింపజేసి, నీ సాక్షులుగా నిలబెట్టమని పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రింపమని నజరేయుడైన యేసు నామములో అడిగి నామ తండ్రి, ఆమేన్.